Today we are discussing about the unit 1, which is the chapter called as algorithms. ఇందులో ఈ చాప్టర్లో యూనిట్ 1లో మనకి ఆల్గారిథమ్స్ గురించి అయితే తెలుసుకుంటాం. నార్మల్లీ ఆల్గారిథమ్స్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ ద రూల్స్ కదా. రూల్స్ ఆఫ్ వాట్? రూల్స్ ఆఫ్ ది కంప్యూటర్. ఈ కంప్యూటర్ ఒక రూల్స్ దట్ ఈస్ ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. సో లెట్ us స్టార్ట్. ఆల్గారిథమ్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు సాల్వ్ అ ప్రాబ్లమ్ యూజింగ్ అ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. అదొక స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మనం ఏదైనా మ్యాథ్స్ ప్రాబ్లం చేస్తామనుకోండి, వాట్ వి విల్ డూ, మనం ఎంబటే ఒక క్వశ్చన్ తీసుకొని దబ్బున చేస్తాం కదా. హౌ వి విల్ డూ యూజింగ్ సమ్ స్టెప్స్. మీరు డైరెక్ట్గా క్వశ్చన్ చదవగానే ఆన్సర్ రాయం కదా. అలా ఆల్గారిథమ్ అంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ విచ్ ఈజ్ అ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ యూజింగ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ. అదొక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఈస్ ఆల్గరిథమ్స్ ఆర్ ఫండమెంటల్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ యాజ్ దే ప్రొవైడ్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ టాస్క్స్. ఒక ఫండమెంటల్ టు వాట్? కంప్యూటర్కి ఒక ఫండమెంటల్. ఎందుకంటే అది ఒక స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ని ప్రొవైడ్ చేస్తుంది టు డూ ఎనీ టాస్క్ కాబట్టి. తర్వాత మనకైతే అండ్ ఎఫిషియంట్ ఆల్గారిథమ్ క్యాన్ హెల్ప్ అస్ టు ఫైండ్ ద సొల్యూషన్. ఎఫిషియంట్గా ఉండే ఆల్గారిథమ్ని అయితే మనకి సొల్యూషన్ని ఫైండ్ చేయడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది. ఆల్సో మనకి ఏం చేస్తుందంటే వీఆర్ లుకింగ్ ఫర్ అండ్ టు ట్రాన్స్ఫార్మ్ అ స్లో ప్రోగ్రామ్ ఇంటూ అ ఫాస్టర్ వన్. ట్రాన్స్ఫార్మ్ స్లోగా ఉండే ప్రోగ్రామ్ని ఫాస్ట్గా మార్చేలాగా ఈ యొక్క ఎఫిషియంట్ ఆల్గారిథమ్ అయితే హెల్ప్ చేస్తుంది. బై స్టడింగ్ ఆల్గారిథమ్ డెవలపర్స్ క్యాన్ రైట్ బెటర్ ప్రోగ్రామ్స్. ఇది ఆల్గారిథమ్ని చదువుకుంటా బెటర్ ప్రోగ్రామ్స్ కూడా రాయొచ్చు. అంతే అమ్మ. ఇక్కడ అయితే ఆల్గారిథమ్కి డిస్కస్ చేసేది అంతే. ఓకేనా? అంతే. సో ఆల్గారిథమ్ అంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు సాల్వ్ అండ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. టు సాల్వ్ వాట్? ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి యూజింగ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. అందులో మళ్ళీ ఆల్గారిథమ్స్ అనేవి ఒక ఫండమెంటల్ ప్రోగ్రామ్ టు డూ ద స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్. అంటే ఇది ఒక ఫండమెంటల్ టు వాట్? కంప్యూటర్ ప్రోగ్రామింగ్ యాజ్ దే ప్రొవైడ్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్. స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి దాన్ని ఒక ఫండమెంటల్ అని అంటాం. తర్వాత అదొక ఎఫిషియంట్ ఆల్గారిథమ్ అమ్మ. ఎందుకు అంటే అది మనకి సొల్యూషన్. ఎఫిషియంట్ ఆల్గారిథమ్ ఏం చేస్తుందంటే సొల్యూషన్గా ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి అంటే ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది స్లో ప్రోగ్రామ్ని ఫాస్ట్ ప్రోగ్రామ్కి. తర్వాత బై స్టడీయింగ్ ద ఆల్గారిథమ్స్ డెవలపర్స్ అనేది డెవలప్ చేసుకోవచ్చు వాళ్ళ ఒక ప్రోగ్రామ్ రైటింగ్ స్కిల్స్ని. అంతే. నెక్స్ట్ ఈజ్ ప్రాపర్టీస్లో 5 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇన్పుట్, అవుట్పుట్, డెఫినెట్నెస్, ఫిట్నెస్ అండ్ ఎఫెక్టివ్నెస్. 5 టైప్స్ ఉన్నాయి, వినండి. ఇన్పుట్ అంటే ఏంటి? ఆల్సో ఇట్ ఈస్ నథింగ్ బట్ an algorithm must accept 0 or more inputs. 0 కానీ more inputs కానీ యాక్సెప్ట్ చేయాలి అంతే. ఓకే. సో ద ఇన్పుట్ ఆల్గారిథమ్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎవర్ టు యాక్సెప్ట్. 0 కానీ మోర్ ఇన్పుట్స్ కానీ యాక్సెప్ట్ చేసేది ఇన్పుట్ మాత్రమే. అవుట్పుట్ అంటే మస్ట్ ప్రొడ్యూస్ అట్లీస్ట్ 1 అవుట్పుట్. అట్లీస్ట్ ఒక్క అవుట్పుట్నైనా బయటికి ఇవ్వాలి. తర్వాత definiteness is nothing but each instruction must be clear and unambiguous. అన్అంబిషియస్గా ఉండాలా, క్లియర్గా ఉండాలి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్. ఓకే. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ని బేస్ చేసుకుంటూ ఉంటుంది. ఫిట్నెస్ అంటే షుడ్ ప్రొవైడ్ టర్మినేట్ ఆఫ్టర్ అ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. టర్మినేట్ని ప్రొవైడ్ చేయాలి. ఫిట్నెస్ అంటే టర్మినేట్. డెఫినైట్నెస్ అంటే ఇన్స్ట్రక్షన్. ఎఫెక్టివ్నెస్ అంటే ఈచ్ ఆపరేషన్ మస్ట్ బి సింపుల్ అండ్ షుడ్ కంప్లీట్ ఇన్ ఫైనైట్ టైంలో కంప్లీట్ అవ్వాలి, సింపుల్గా ఉండాలి. అంతే. ఇవి నెక్స్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేస్తాను. ఇవాళకి నేను జస్ట్ డిస్కస్ చేసింది కొంచెం ఈజీగా ఉండడానికి ఆల్గారిథమ్, అట్లాగా వాటి ఒక ప్రాపర్టీస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం అయితే
స్టార్ట్ చేస్తాను. ఇంకా ఎక్కువ లెంత్‌గా తీసుకోను. ఇలానే చిన్న చిన్న షార్ట్‌గా తీస్తా. మీకు కూడా ఈజీగా అర్థమవుతది. ఫాస్ట్‌గా అయితే చెప్తాను నేను. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.